7 సార్లు వాదనలు వినిపించాను. జడ్జి గారిని వెళ్తుండగా నిలబెట్టాను, కోర్టులో నిలబెట్టాను. ఇది మనది సార్, ఇది మాది సార్, అయితే మీకేం కావాలని. నాకు 1 ఇంచు ల్యాండ్ వద్దు. వారు వింటుండగా, అప్పారావు అందరూ వింటుండగా, భాస్కరాలు టీం ఉంటుంది. ఇది నిర్వాసితుల భూములు. 8,500కే కంపెనీ ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకొక 8,500కు ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను 8,000 కోట్లు వారికి దానం చేస్తున్నాను. లేదా నన్ను జైల్లో పెట్టండి, నా పాస్పోర్ట్ ఉంచుకోండి, నా గ్రీన్ కార్డు ఉంచుకోండి, ఇప్పుడే సరెండర్ చేస్తున్నాను. నేను ఇచ్చా. కండిషన్ ఒకటే, స్టీల్ ప్లాంట్ అమ్మడానికి వీల్లేదు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ 28,000 మందిని, దాదాపు 16,000 మంది ఎంతమంది ఉంటే నిర్వాసితులు ముఖ్యం దీనికి. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్. హూ ఆర్ యూ టు సెల్? ఒక విషయంలో అయితే ఇంకా మోదీ అమ్ముతున్నాడు. ఎవరికి? అదానీకి. జగన్ ఎవరికి అమ్ముతున్నాడు? అదానీకి, అంబానీకి కాదు. అదానీ ఎవరు? మోదీ మిత్రుడు. మా భూములేంటి? వాడెవడో గుజరాతీ వాడికి అమ్మడం ఏంటి? మేమేమైనా గాజులు వేసుకొని ఉన్నావా? అపార్థం చేసుకోకండి నా మాటని. అంటే స్త్రీలు ఎంతో గౌరవిస్తారు, మా మొగల్లో ఫైట్ చేయరు. ఈ మధ్యన స్త్రీలు కూడా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ధనలక్ష్మి నేను బిజీ సార్, నేను వెళ్ళిపోతాను అన్నది. వెళ్ళిపో తల్లి అన్నాను, కేసు విత్డ్రా చేసుకుని వదిలేస్తాను. ఎందుకు అన్నాను అంటే, అలాంటి స్త్రీలు, అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా నిలబట్టాలని ఉంది నాకు. నేను బిజీ అంటుంది ఇప్పుడే. ఆవిడ ఎమ్మెల్యే అయితే ఇంకెలా బిజీగా ఉండదో. కనుక నా కోపం నిమిషమే ఉంటుంది. ధనలక్ష్మి, నా కూతురు వయసు నువ్వు. 38 సంవత్సరాలు. నా ప్రేమ సంవత్సరం ఉంటుంది. మీకు 7 పాయింట్లు నేను మీడియాలో రిలీజ్ చేస్తున్నాను. 7 రీజన్స్కి ఇప్పుడు చెప్తాను. ప్రిపరేషన్ అయిపోయింది. వైట్ డబ్బు 2 వారాలు అన్నాను. అసలు 2 రోజుల్లో పంపిద్దామని. ఎందుకంటే 2 వారాలని, నెల రోజులని, 2 రోజుల్లో పంపితే ఘనత ఉంటుంది మనకి. 2 వారాలని, 30 రోజులని, 31వ రోజు అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయి జైలుకి తీసుకెళ్తారు నన్ను. అందుకని 2 వారాల్లో పంపుతాను. యువర్ ఆనర్, 8,000 కోట్లు. కోర్టు అయినా అకౌంట్ ఓపెన్ చేయండి, లేదా గవర్నమెంట్ అయినా అకౌంట్ ఓపెన్ చేయండి. మీరు చెప్పిన అకౌంట్కి నేను పంపుతా. పంపపోతే 7.5 సంవత్సరాలు మినిమం జైలు శిక్ష పెట్టుకోండి జైల్లో. ఎందుకు? నేను పంపగలను కాబట్టి. మార్చి 14న ఆర్డర్ వేస్తే కౌంటర్ లేదు. మరలా నిన్న కాక మొన్న ఏప్రిల్ 3ని ఆర్డర్ వేస్తే ఏప్రిల్ 24 లోపున యాక్సెప్ట్ చేయండి. చేయకపోతే కౌంటర్ ఇవ్వండి. ఎందుకు తీసుకోవట్లేదు? ఆయన ఇస్తున్న తెల్లదనాన్ని ఉచితంగా. గాడ్ బ్లెస్ శేషసాయి గారు, విజయ్ గారు జస్టిస్లు. అలాంటి వాళ్ళు ఉండబట్టి మనకి నీతి న్యాయం. మరి